కేసీఆర్ చేపట్టిన ఉద్యమం వల్లే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు. 60 ఏళ్ల ప్రజల కల సాకారం చేసిన గొప్ప నేత అన్నారు. ఎందరో అమరవీరులు ఉద్యమానికి ఊపిరి పోశారన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మాజీ సీఎం కేసీఆర్ బర్త్డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ బర్త్డే కేక్ కట్ చేశారు. డీజే సౌండ్స్, ఆటపాటలతో హోరెత్తించారు బీఆర్ఎస్ కార్యకర్తలు. కేసీఆర్ చేపట్టిన ఉద్యమం వల్లే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు. 60 ఏళ్ల ప్రజల కల సాకారం చేసిన గొప్ప నేత అన్నారు. ఎందరో అమరవీరులు ఉద్యమానికి ఊపిరి పోశారన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మాజీ సీఎం కేసీఆర్ బర్త్డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ బర్త్డే కేక్ కట్ చేశారు. డీజే సౌండ్స్, ఆటపాటలతో హోరెత్తించారు బీఆర్ఎస్ కార్యకర్తలు. కేసీఆర్ గారి జన్మదినం రాష్ట్రం అంతా కూడా ఒక పండగలాగా జరుపుకుంటా ఉన్నారు. కేసీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు, కేసీఆర్ అంటే ఒక నాయకుడు కాదు, కేసీఆర్ అంటే 4 కోట్ల ప్రజల భావోద్వేగం. 1954లో మన కేసీఆర్ గారు పుట్టారు. ఇప్పుడు 2024, 25వ సంవత్సరం. అంటే కేసీఆర్ గారు పుట్టిన 2 ఏళ్లకే ఉన్న తెలంగాణను ఆంధ్రలో కలిపింది ఆనాటి కాంగ్రెస్ పార్టీ. 1969లో మలిదశ తెలంగాణ ఉద్యమం వచ్చినాడు కేసీఆర్ గారి వయసు 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల వయసులో ఆనాడు 69 తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జై తెలంగాణ అని పోరాడిన నాయకుడు కేసీఆర్. ఆ తర్వాత తెలంగాణ ప్రాంత నాయకులు ఇష్టమున్నా లేకపోయినా ఆ ఆంధ్ర పాలకుల పార్టీల చేతుల్లో వీళ్ళందరూ కూడా పనిచేస్తూ వచ్చారు. కేసీఆర్ గారు కూడా తెలుగుదేశంలో పనిచేశారు. ఎప్పటికప్పుడు తెలంగాణ కోసం పార్టీలో ఉంటూనే మాట్లాడుతూ వచ్చారు. కానీ అన్ని గమనించిన తర్వాత ఇంకా రాష్ట్ర ఏర్పాటు తప్ప తెలంగాణకు మోక్షం లేదు, సమైక్య రాష్ట్రంలో న్యాయం జరగదనుకున్నారు కనుక ఆనాడు కరెంటు బిల్లులు పెంచితే ఇది తెలంగాణ రైతుల పాలిట ఉరితాడైతదని చెప్పి అన్ని ఆలోచించి వందల వేల గంటల మేధోమదనం జరిపి తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ గారు శ్రీకారం చుట్టారు. కానీ ఆ రోజు ఒక అపవాదం ఉండేది. ఎవరు జై తెలంగాణ అన్నా పదవి కోసమే జై తెలంగాణ అంటున్నారని. 69కి 2001 మధ్య అనేక మంది నాయకులు జై తెలంగాణ అని ఉద్యమాన్ని ప్రారంభించుడు, పదవి రాగానే మధ్యలో వదిలిపెట్టుడు. దానివల్ల ప్రజల్లో ఒక అపనమ్మకం, ఎవరైనా పదవి కోసమే చేస్తారు అనేటువంటి ఒక అపనమ్మకం ఏర్పడ్డది. ఆ అపవాదును తొలగించడానికి ఆనాడు 3 పదవులను గడ్డిపోచలాగా త్యజించి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించాడు. ప్రజల్లో నమ్మకాన్ని కలిగించిండు మన కేసీఆర్. డిప్యూటీ స్పీకర్ పదవిని, ఎమ్మెల్యే పదవిని, రాష్ట్ర కార్యదర్శి పదవిని అన్నింటికి కూడా రాజీనామా చేసి ఆ రోజు ఉద్యమాన్ని ప్రారంభించి ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించింది.